నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం రాబోయే ఎలక్షన్స్. దాంట్లో ఒక ఓటరుగా మన యొక్క బాధ్యత ఏమిటి, మనం ఎలాంటి నాయకులను ఎన్నుకోవాలి, అసలు నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి, ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఏమిటి, అన్ని పరిపాలనా వ్యవస్థలలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకు గొప్పదయ్యింది, మనం ఓటర్లుగా ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము, ఎక్కడ మనం మన బాధ్యతను విస్మరించి మర్చిపోయి అతి పవిత్రమైనటువంటి అతి గొప్ప ఆయుధమైనటువంటి ఓటును ఎలా దుర్వినియోగం చేస్తున్నాము, నాయకులు మన బలహీనతలతో ఎలా ఆడుకుంటున్నారు, మనల్ని రాజకీయ చదరంగంలో పావులుగా ఎలా ఉపయోగించుకొని మర్చిపోతున్నారు, మనం ఎప్పటికీ పాలితులు లాగానే ఉండిపోవాలా, కేవలం జెండాలను మోసేటువంటి కార్యకర్తల్లాగా 5 సంవత్సరాలకు ఒకసారి నోరు మూసుకొని ఓటేసి, అది కూడా మన విచక్షణతో కాకుండా మనల్ని ప్రభావితం చేసి మన చేత ఓటు వేయించుకొని మనల్ని ఏ విధంగా అభివృద్ధికి దూరం చేస్తున్నారు, మనం ఇంకా అట్టడుగుననే ఎందుకు మిగిలిపోయాం, సమాజం యొక్క అతి క్రింది పొరలలో సమాజం యొక్క మొదటి మెట్టు దగ్గరే ఎందుకు ఉండిపోయాం, ఈ అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో, దేశం వికాసం చెందినప్పుడు దాని ద్వారా వచ్చినటువంటి ఫలితాలను అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు ఎందుకు పొందలేకపోతున్నారు, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ఏ రాజకీయ పక్షాన్ని ఉద్దేశించి చేస్తున్నటువంటిది కాదు. ఇది మన కడుపు మంట, మన ఆవేదన. మరొక మారు మనల్ని మనం సరి చేసుకోవడానికి, నడుం బిగించడానికి కొంత శ్రద్ధతో ధ్యాస పెట్టి, దృష్టి పెట్టి మన చేతిలో ఉన్నటువంటి ఓటును, అతి పవిత్రమైనటువంటి ఓటును, మహా ఆయుధమైనటువంటి ఓటును సరైన వ్యక్తికి అందజేసి మన బాధ్యతను మనం నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో మనం అంతా మాట్లాడుకుంటున్నాం. 1951-52లో మొదటిసారి సాధారణ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనం ఎన్నికల పండుగను జరుపుకుంటూనే ఉన్నాం. మధ్యంతర ఎన్నికలు కూడా వచ్చాయి. ఇవన్నీ మనం చూసాం. ఈ 74 ఏళ్ల చాలా సుదీర్ఘ ప్రజాస్వామ్య యాత్రలో అనేక ఆటుపోట్లు, ఇబ్బందులు, సవాళ్ళు దేశాన్ని కమ్మివేశాయి. ఏ దేశంలో కూడా లేనటువంటి ప్రజ్ఞ, తెలివి, అపారమైనటువంటి అకుంఠితమైనటువంటి దీక్ష భారతీయులకు ఉంది. కానీ ఇంకా మనం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగానే మిగిలిపోయాం. కారణం ఏమిటి? ఇంతకాలం తర్వాత కూడా మనము 100% అక్షరాస్యత ఎందుకు సాధించలేకపోయాం? ఈరోజు కూడా కోట్లాది మందికి తమ పేరు రాయడానికి రాదు, తమ మాతృభాషలో సంతకం చేయలేరు. స్కూలు ముఖం చూడనటువంటి వాళ్ళు కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు. అలాంటి వ్యక్తులకి ప్రజాస్వామ్యం యొక్క విలువ ఎలా తెలుస్తుంది? ఎలాంటి ప్రభావానికి లోను కాకుండా, ఎలాంటి ప్రలోభానికి లోను కాకుండా చాలా నిజాయితీగా తన ఓటును ఉపయోగించుకునేటువంటి
తెలివితేటలు మరి ఈ సామాన్యులకి, నిరక్షరాస్యులకి ఉన్నాయని మనం అనుకోవచ్చా? అంటే విద్యారంగం ఒకటి, వైద్య రంగం ఒకటి, ఇవి నిర్లక్ష్యానికి గురయ్యాయి. అలాగే వైద్య రంగాన్ని చూస్తే 30,000 మందికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. 30,000 మంది జనాభాకి ఒక పిహెచ్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. మరి అతి ముఖ్యమైనటువంటి వైద్య రంగం, విద్యారంగం ఎందుకు నిర్లక్ష్యానికి గురైంది? ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇదే కదా. ప్రజాస్వామ్యంలో మనిషికి కనీసం చదవడం, రాయడం రాకపోతే వాడు రాజ్యాంగంలో ఉన్నటువంటి తన హక్కులను ఎలా అర్థం చేసుకుంటాడు? ఒక పౌరుడిగా, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక పౌరుడిగా తన బాధ్యతలను నిజాయితీగా ఎలా నిర్వహించగలుగుతాడు? దేశం యొక్క అభివృద్ధిలో తన పాత్రను ఎలా తెలుసుకోగలుగుతాడు? ఇదిగో ఇవి లేకనే మన దేశంలో నాయకులది ఆడింది ఆట, పాడింది పాటగా కొనసాగుతూ వచ్చింది. ప్రతి పౌరుడికి విద్యా, వైద్యాన్ని అందిస్తే ప్రధానంగా ఖర్చు అయ్యేది 2 చోట్లే. ఈ 2 గనక మనం మొత్తం సమాజంలో ఉన్నటువంటి మన పౌరులందరికీ, భారతీయులకి అందిస్తే ఇక వేరే ఏది ఉచితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. 1,000-2,000 ఇచ్చి వాడు వైద్యానికి నోచుకోక, వైద్యానికని పోతే అక్కడ వేలు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి, మీరు చూస్తున్నారు. అలాగే విద్యారంగంలో కూడా ప్రైవేటీకరణ ఎప్పుడైతే జరిగిందో, ఈ 2 రంగాలలో ప్రైవేటీకరణ జరగడం వల్ల సామాన్యులు సుఖానికి, సంతోషానికి నోచుకోలేకపోయారు. వాళ్ళ జీవితం అస్తవ్యస్తం అవుతూ వచ్చింది. ఈరోజు కూడా దారిద్ర్య రేఖకు, పావర్టీ లైన్కి చాలా కిందగా ఉన్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉండిపోయారు. ఇది కావాలనే చేశారా? దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? మరి మన నాయకులకి ఇది ఎందుకు కనబడడం లేదు? ఈ 2 రంగాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు? మరి ఓటర్లుగా మనమందరం వీటిని ఎందుకు కోరడం లేదు? మన రాజకీయ వ్యవస్థను ఒప్పించి మాకు కావలసినవి 2 ప్రధానమైనటువంటివి, మిగతా ఏవి మాకు అక్కర్లేదు అని ఎందుకు అడగలేకపోతున్నారు? 3వ అంశం, కొన్ని వర్గాల వారు ఈ రోజు వరకు కూడా రాజకీయ ప్రాతినిధ్యానికి ఎందుకు నోచుకోలేదు అంటే, కొన్ని కులాల నుంచి చట్టసభలకు వెళ్ళిన వాళ్ళే లేరు. కొన్ని కులాలకు చెందినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ, లేదా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఎందుకు చేరుకోలేకపోతున్నారు? ఎందుకు వాటికి దూరమయ్యారు? ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అలాగే నాయకత్వం కూడా కొన్ని కుటుంబాలకి, కొన్ని వర్గాల వారికి మాత్రమే చెందడం, ఆ వర్గాల వారే పదే పదే నాయకులు కావడం, అంటే కేవలం నాయకత్వ లక్షణాలు కొన్ని కుటుంబాలకి, కొన్ని కులాలకే పరిమితమైపోయాయా అనే అనుమానం కూడా మనకి వస్తుంది. ఈ దేశం నీకు ఏమి చేసింది అనేది కాదు, ఈ దేశానికి నువ్వేం చేశావు అన్నది చాలా ప్రధానం అని జాన్ ఎఫ్ కెనడీ, మాజీ అమెరికా అధ్యక్షుడు, ఒకానొక ప్రసంగంలో అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తి తన వంతు బాధ్యతగా
దేశం యొక్క అభివృద్ధికి పాటుపడాలని దీని యొక్క అర్థం. అంటే దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులో. కాబట్టి దేశం ఒక నైసర్గిక స్వరూపం కాదు, అంటే కొన్ని ఎల్లలతో నిర్మాణం అయినటువంటిది కాదు. దేశం అంటే అందులో నివసించేటువంటి వ్యక్తులు, వారి యొక్క ఆశలు, వారి యొక్క ఉన్నతి, వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క వికాసం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందాలి. అలా వారు అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి అన్ని అవకాశాలు ఆ వ్యవస్థలో వారికి కలగాలి. మరి ఎందుకు కలగలేదు? ఇది అంతుబట్టనటువంటి విషయం. మన నాయకుల వరకు వస్తే, మన నాయకులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి? ఎవరు మనకు నాయకత్వం వహించేటువంటి అర్హతను పొంది ఉన్నారు, అర్హత కలిగి ఉన్నారు అంటే, మొదట ప్రజాస్వామ్యంలో అవతలి వాడు ఏం చెప్తున్నాడో వినేటువంటి ఓపిక ఉండాలి. అంటే ఎవరైనా విమర్శిస్తున్నప్పుడు ఆ విమర్శ వెనుక ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించేటువంటి స్థితిలో నాయకుడు ఉండాలి. వాడే నా నిజమైనటువంటి నాయకుడు. అలాగే నాయకులకి నిస్వార్థ భావన ఉండాలి. వాడిలో వ్యక్తిగత స్వార్థం ఉండరాదు. వాడి కుటుంబం పట్ల కానీ, వాడి బంధువుల పట్ల కానీ వాడికి ప్రత్యేకమైనటువంటి మమకారం, అనురాగం ఉండకూడదు. అది ప్రజాస్వామ్యానికి చాలా పెద్ద దెబ్బ, గొడ్డలి పెట్టు. అది ప్రజాస్వామ్యం ఓడిపోయేది అక్కడే. నాయకుడు తను, తన కుటుంబము, తన బంధువులు, మిత్రులు, వీరికి మేలు చేయాలి అనేటువంటి ఆలోచన వాడిలో వచ్చిందనుకోండి, మొత్తం వ్యవస్థ, ఆ వ్యవస్థలో ఉండేటువంటి ప్రతి పౌరుడు, ప్రతి నాగరికుడు కూడా దెబ్బతింటాడు. వాడు కృంగిపోతాడు. వాడు వికాసానికి, అభివృద్ధికి వేల కిలోమీటర్ల దూరంలో వెళ్ళిపోతాడు. మన నాయకులకు చట్టాలను గౌరవించేటువంటి సామర్థ్యం ఉండాలి. మొట్టమొదట వాళ్ళకి చట్టాలేంటో తెలియాలి. వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయి ఉండాలి. ఈరోజు కనీస విద్యార్హత ఏదైనా ఉందా? ఎలక్షన్స్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులకి ఉండాల్సినటువంటి కనీస విద్యా అర్హత ఏమిటి అనేది కూడా మనం నిర్ణయించలేకపోయాం. చట్టాలను గౌరవించడం, ఎందుకంటే వీళ్ళు చట్ట సభలలో ఉండేవాళ్ళు కాబట్టి చట్టం యొక్క ప్రాధాన్యత ఏమిటి, దాని విశిష్టత ఏమిటి, దాని గొప్పతనం ఏమిటి, దాన్ని ఎలా గౌరవించాలి మనం, అది వీళ్ళకి తెలియాలి. అయితే మన పరిశీలన ఏంటంటే, మనం చూస్తే మన నాయకులు చట్టాలను ఎంతగా గౌరవిస్తారో ఇక మనందరికీ తెలిసిందే. వాళ్ళు చేతుల్లో అధికారం ఉంది కాబట్టి చట్టాలను వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడం, గుట్టు చప్పుడు కాకుండా చట్టాలను అతిక్రమించడం, వాటిలో ఉండేటువంటి లొసుగులను ఉపయోగించుకొని అనేక అక్రమాలు చేయడం, ఇవన్నీ మనందరం చూస్తున్నాం. మరి ఈ నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళనే మనం ఎన్నుకోవాలి. కాబట్టి దేశానికి ఏదైనా చేయగలరు అంటే ఎవరు చేయగలరు? అధికారం ఎవడి చేతిలోనైతే ఉంటుందో వాడు ఏదైనా చేయగలడు. వాడి చేతిలో బడ్జెట్ ఉంటుంది, వాడి చేతిలో అధికార యంత్రాంగం ఉంటుంది, సంపద ఉంటుంది, రెండూ ఉంటాయి. కాబట్టి ఆ వ్యక్తి సరిగ్గా ఆలోచించి నిస్వార్థంగా ఆలోచించగలిగితే అక్కడ ఉండేటువంటి ప్రజలు వాళ్ళంతా వృద్ధిలోకి వస్తారు. సామాన్యులు ఏం చేయగలరు? ఒక ఓటర్గా మనం ఏం చేయగలం? మన ఓటు హక్కును ఉపయోగించుకుంటాం. మనకు సమాజంలో ఇచ్చినటువంటి బాధ్యతను, పనిని, ఆ సోషల్ రోల్ ఏదైతే ఉందో దాన్ని మనం చిత్తశుద్ధితోని, త్రికరణ శుద్ధిగా మనం అమలు చేయగలం. అది కూడా మన మీద ఎలాంటి ఒత్తిడి లేకుంటే.
నిజాయితీగా పనిచేయాలంటే కూడా ఆ వ్యక్తి మీద ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు. కానీ మన వ్యవస్థలో ఏమవుతుంది, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వాళ్ళే వ్యవస్థను బలహీనపరుస్తున్నారు, చిన్నాభిన్నం చేస్తున్నారు. నిజాయితీగా ఉండేటువంటి ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వాములైనటువంటి ఆఫీసర్లే కానివ్వండి, మామూలు ఉద్యోగస్తులే కానివ్వండి, వాళ్లను తప్పుదోవ పట్టించి వాళ్ళ మీద మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళను భయపెట్టో బుజ్జగించో వాళ్ళకు అనుకూలంగా పనిచేయించుకొని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ఇది మనకందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి ఇలాంటి వ్యక్తులని మనం ఎన్నుకోవాలా ఒకసారి ఆలోచన చేయండి. అప్పుడు ఓటు ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత గొప్ప ఆయుధమో మనం అందరం గ్రహించాలి. మరొక విషయం ఏమిటంటే, ప్రజలు తెలివి కలిగి ఉండకపోతే మనం ఎన్నుకున్నటువంటి రాజకీయ నాయకులు నియంతలుగా, డిక్టేటర్స్గా వ్యవహరిస్తారు, పనిచేస్తారు. మనం ఎలాంటి నాయకులను ఎన్నుకుంటున్నాం ఒకసారి చూస్తే, పోయినసారి ఎన్నికల్లో మనం చట్టసభలకి, ముఖ్యంగా పార్లమెంటుకు పంపించినటువంటి వ్యక్తుల్లో 45% మంది ఎంపీగా ఎలక్ట్ అయినటువంటి వ్యక్తులకి నేర చరిత్ర ఉంది. అంటే వాళ్ళ ఎన్నికల అఫిడవిట్లో వాళ్ళు పేర్కొన్నారు, తెలిపారు. వాళ్ళు అనేక కేసులలో ఇరుక్కొని ఉన్నారు. వాళ్ళ మీద అనేక కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. అలాగే 25% మంది ఎంపీలు చాలా ఘోరమైనటువంటి నేరాలు చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు కూడా కేసులను ఎదుర్కొంటున్నారు వివిధ కోర్టులలో. మరి ఇలాంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల్ని మనం ఎలా ఎన్నుకున్నాం? ఇక లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాయకత్వ లక్షణాలు. లీడ్ అంటే దారి చూపించడం అని అర్థం. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు వ్యవస్థకి మార్గదర్శకంగా ఉండాలి. వాళ్ళ యొక్క వ్యక్తిత్వం, క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా ఉన్నతంగా ఉండాలి, ఆదర్శవంతంగా ఉండాలి. దాంట్లో ఎలాంటి లొసుగులు, లోపాలు ఉండకూడదు. వేలెత్తి చూపడానికి ఆ వ్యక్తి చరిత్రలో ఎలాంటి అవకాశం ఉండకూడదు. అంటే జనానికి ఆయన ఒక ఆదర్శమూర్తిగా, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడై ఉండాలి. అప్పుడే మనం అతన్ని అనుసరిస్తాం. అందుకే అన్నారు యథా రాజా తథా ప్రజ. అంటే రాజు ఎలా ఉంటాడో ఆయన్ని చూసి ప్రజలందరూ కూడా అలాగే ఉండడానికి ప్రయత్నిస్తారు. మరి మన రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిత్వం, వాళ్ళ నడవడి, వాళ్ళ యొక్క ఆచరణ, ఆలోచన ఎంత ఆదర్శవంతంగా ఉందో మరి మనం అందరం గ్రహించాలి. అంటే మనమే పొరపాటు చేస్తున్నామేమో ఓటర్గా, మనమే సరి అయినటువంటి వ్యక్తులకి అవకాశం ఇవ్వడం లేదేమో. ఈ మాట ఎందుకు అంటున్నానంటే 51, 52లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అంబేద్కర్ లాంటి మహనీయుణ్ణి, అంత గొప్ప వ్యక్తిని, అంత మహామేధావిని, ఒక నిరాడంబర జీవిని, నిస్వార్థపరుణ్ణి ఓడించారు ప్రజలు. చాలా హృదయ విదారకమైనటువంటి చారిత్రక సత్యం ఇది. అంటే ప్రజలు అనేక ప్రలోభాలకి లోనవుతున్నారు. మనం ఎలా ఓటేస్తున్నాం అది కూడా ఒకసారి చూద్దాం. మనం ఎలా ఓట్లేస్తున్నాం? కులం చూసి ఓటేస్తున్నాం. అరే మన కులం వాడరా వీడు. కొన్ని నియోజకవర్గాల్లో ఆ కులం వాళ్ళందరూ ఒకవైపు ఓటేసి వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకోవడం మనం చూసాం. అలాగే మతాన్ని చూసి ఓటేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో
ఆ మతస్థులే గెలుస్తూ వస్తున్నారు. అంటే వీడికి అర్హత ఉందా లేదా, వీడి నిజాయితీ పరుడా కాదా, రేపు మనకి ఏం చేస్తాడు ఈ వ్యక్తి, ఇవి ఆలోచించడం లేదు. అంటే మన యొక్క మేధాశక్తి, మనం ఎంత పరిపక్వత కలిగి ఉన్నామో, మన ఆలోచన ఎంత పరిపక్వత కలిగి ఉందో ఆలోచన చేయండి. మన కులం వాడరా, ఇలా ప్రజలను ఏం చేస్తున్నారంటే విభజించేస్తున్నారు. కులాల వారీగా, మతాల వారీగా, సమూహాలుగా, గ్రూపులుగా, ప్రాంతాల వారీగా విభజించేసి ఈ రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకొని ప్రజలను వంచి వాళ్లను వెర్రి వెంగలప్పలం చేసేసి వాళ్ళ యొక్క ఉద్వేగాలతోని, ఇమోషన్స్తోని ఆడుకొని వాటిని తమ యొక్క ఓటు బ్యాంకుగా మార్చుకొని వాళ్ళు ఎన్నికవుతున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో మనందరికీ తెలుసు. ఓటర్లు వాగ్దానాలను నమ్మి ఓటేయడం, ఎన్నికైన తర్వాత ఆ వాగ్దానాలు వాళ్ళు నెరవేర్చకపోవడం, అసలు బడ్జెట్లో దానికి అవకాశం ఉందా, ఒక రాష్ట్రం కానీ దేశానికి కానీ ఎంత ఆదాయం ఉంది, మనం ఎంత అప్పు తెచ్చుకోగలము, దాంట్లో ఇది సాధ్యం అవుతుందా, ఇది ఆలోచించేటువంటి తీరికనే లేకుండా పోయింది ఓటర్కి. ఇక గుర్తులు చూసి ఓటేయడం, అంటే పార్టీల గుర్తులు చూసి ఓటేయడం. ఇప్పుడు ఇండిపెండెంట్లుగా పోటీ చేసే వాళ్ళు ఉంటారు. ఏ రాజకీయ పక్షానికి చెందకుండా ఇండిపెండెంట్లుగా లేదా చిన్న చిన్న పార్టీల నుండి అతి నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తులు పోటీ చేయకూడదా? చేస్తారు కదా. మరి వాళ్ళు ఎవరైనా ఎలక్ట్ అవుతున్నారా? వాళ్ళను మనం ఆదరిస్తున్నామా? అంటే వ్యక్తి యొక్క శీలము, వాని పర్సనాలిటీ, వ్యక్తిత్వము, వాడి చరిత్ర, ఆ వ్యక్తి యొక్క చరిత్ర ఏమిటో తెలుసుకొని మనం ఓటు వేయడం లేదు. లేదా వాడు ఎన్ని డైలాగ్స్ కొడతాడు. చాలామంది భాషా ప్రావీణ్యత వల్ల, అంటే చక్కటి ఉపన్యాసం ఇచ్చి లేనిపోని వాగ్దానాలు చేసి, లేదా అవతలి పార్టీ వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా బండబూతులు తిడితే వానికి అధికారాన్ని కట్టబెడుతున్నారు. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిణామం. మన రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు మనకి? వీళ్ళు మనల్ని ఎలా లీడ్ చేయగలరు? అంటే మీరు కూడా ఒకరితో ఒకరు కొట్టుకోండి, తిట్టుకోండి, మీరు కూడా చేతనైనంత మేరకు ప్రజలను విభజించండి, ముక్కలు ముక్కలు చేయండి, రెచ్చగొట్టండి, తన్నుకోండి. ఇదా అంటే హింసకి ప్రోత్సహించేటువంటి రాజకీయ నాయకులను చూసి మనం అదేదో గొప్ప విషయం అని అనుకుంటున్నాం. ఆ ప్రాంతంలో ఉండేటువంటి నాయకులు ఆయా యాసలలో, ఆయా భాషలలో మాట్లాడి మనుషులను రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లను వీళ్ళు కొల్లగొడుతున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి వీళ్ళు ఉపయోగించేటువంటి చాలా సామాన్యమైనటువంటి ట్రిక్ ఇది. అలాగే తాయిలాలు ఇవ్వడం, ఇక తెలుసు మీకు, ఓట్లను కొనేస్తున్నారు. ఇది అందరికీ జగమెరిగినటువంటి సత్యం. అనేక వస్తువులను ఇవ్వడం, చీరలను ఇవ్వడం, గడియారాలను ఇవ్వడం, మోటార్ సైకిల్ ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, మద్యం దాపించడం. ఆ 2 నెలలు మొత్తం యువతని భ్రష్టు పట్టించేసి, యువత ముఖ్యంగా 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్లను తాగుడికి అలవాటు చేయడం. ఆ 2 నెలల తర్వాత ఈ 2 నెలల లోపే వీడు తాగుడికి అలవాటు పడిపోతాడు, అడిక్ట్ అయిపోతాడు, వీడు ఒక తాగుబోతుగా మారతాడు. వాడికి కుటుంబం పట్ల కానీ సమాజం పట్ల కానీ ఎలాంటి బాధ్యత లేకుండా పోతుంది. అలా తమ జీవితాలనే కోల్పోతున్నటువంటి వాళ్ళు లక్షల మంది ప్రతి రాష్ట్రంలో చెప్తున్నాను నేను. అంటే ఓటర్లుగా మనం ఇంకా మెచ్యూర్డ్ కాలేదు.
మనకు మెచ్యూరిటీ రాలేదు ఓటర్గా. ఎవడెన్ని డబ్బులు ఇస్తాడో సరే ఇస్తే తీసుకోండి, కానీ డబ్బులు ఇచ్చిన ప్రతి వాడిని, తాయిలాలు ఇచ్చినటువంటి ప్రతి వాడిని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళను భికారీలుగా మారిస్తే తప్ప, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నల్లధనం, అక్రమంగా సంపాదించినటువంటి డబ్బంతా పోతే తప్ప ఒక నిజాయితీ పరుడు, సామాన్యుడు ఎన్నికలలో పోటీ చేయడానికి వీలు కలగదు. ఈరోజు సామాన్య పౌరుడు, సామాన్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి అసలు పోటీ చేయడానికి అవకాశమే లేదు. మంది మార్బలం ఉంటే తప్ప, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప ఎలక్షన్స్లో నిలబడడానికి, ఎలక్షన్స్లో పాల్గొనడానికి, అభ్యర్థిగా నిలబడడానికి, పోటీ చేయడానికి అవకాశమే లేకుండా పోయింది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. రానున్న రోజుల్లో ఎలా ఉంటుందంటే కేవలం ధనికులు మాత్రమే, ఇప్పటికే వచ్చేసింది అది, ధనికులు, సంపన్నులు వాళ్ళు మాత్రమే పోటీకి దిగుతున్నారు. అంటే ధనబలం ఉన్నటువంటి వాడే ప్రజాస్వామ్యంలో నాయకుడు అవుతాడా అనే అనుమానం వస్తుంది మనకి. డబ్బు ఉంటే తప్ప పనులు జరగవు. పెట్టుబడి అయిపోయింది. అంటే ఎలక్షన్స్లో పెట్టుబడి పెట్టు, అక్కడ గెలువు, దానికి 5 రెట్లు 10 రెట్లు సంపాదించు, మళ్ళీ పెట్టుబడి పెట్టు. ఒక రాజకీయ నాయకుడు ఏమంటున్నాడంటే 5 దఫాలలో ఒకసారి గెలిచినా చాలు, నేను పెట్టిన పెట్టుబడి అంతా దానికి 100 రెట్లు సంపాదించుకోగలను. ఇది ఓపెన్గా అంటున్నారు. ఇది ఒక వ్యాపారం అయిపోయింది. రాజకీయం కూడా ఒక వ్యాపారం అయిపోయింది. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యానికి ఇది తీరని శాపంగా పరిణమిస్తుంది. కాబట్టి ఎలాంటి ప్రలోభాలకి మనం లోను కాకుండా నిజాయితీగా ఉండేటువంటి నాయకులను, అలా దొరకని పక్షంలో కనీసం అందరు దొంగలే అని అనుకుంటే దాంట్లో చిన్న దొంగ ఎవడైనా ఉన్నాడా అని చూసి చిన్న దొంగకి మనం తాళాలు ఇస్తే, పట్టం కడితే మంచిది. ఇవన్నీ ఆలోచించి మనం మన అమూల్యమైనటువంటి ఓటును ఉపయోగించుకుంటామని ఆశిస్తూ, ఆ విధంగా మన దేశాన్ని మనం పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ నమస్కారం.